Hi, I'm Dr. Kiran Kumar Reddy, consultant pulmonologist, UniHealth Specialty Clinics, Kondapur. అసలు ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే ఏంటి, ఏ కండిషన్స్లో వస్తుంది, దాన్ని మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి? ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే లంగ్స్ చుట్టూ మనకు రెండు పొరలు ఉంటాయి. ఒకదాన్ని విసరల్ ప్లూరా అని, ఇంకో పొరని మనం పెరైటల్ ప్లూరా అని అంటాం. ఈ రెండు లేయర్స్ మధ్యలో కానీ ఫ్లూయిడ్ కానీ వచ్చినట్టయితే దాన్ని మనం ప్లూరల్ ఎఫ్యూజన్ అని అంటాం. ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ అనేది చాలా కండిషన్స్లో వస్తుంది. ఎక్కువగా ఏంటంటే మనకు ఇన్ఫెక్షన్స్లో లేదా కొన్నిసార్లు మనకు క్యాన్సర్కి సంబంధించిన కండిషన్స్లో కూడా ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ వస్తుంటుంది. దాంతోపాటుగా ఈ గుండెకి సంబంధించి ఏదైనా పంపింగ్ యాక్షన్ కాంప్రమైజ్ అయినప్పుడు కానీ, కిడ్నీస్కి సంబంధించి ఈ వేస్టేజ్ని బయటికి పంపించే యాక్షన్ కాంప్రమైజ్ అయినప్పుడు కూడా బాడీలో నీరు నిలబడడంతో పాటు మనకు ప్లూరల్ ఎఫ్యూజన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్లూరల్ ఎఫ్యూజన్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, దగ్గు ఉండడం, ముఖ్యంగా ఇది పొడి దగ్గు ఉంటుంది. అంటే దగ్గుతో పాటు ఎలాంటి తెమడ లేకుండా పొడి దగ్గు ఉంటుంది. దాంతోపాటు గాలి గట్టిగా పీల్చుకున్నప్పుడు ఛాతీలో నొప్పి రావడం, దీన్ని ప్లొరైటిక్ పెయిన్ అని అంటాం. ఇలా నొప్పి ఉండడం ఇది ఉంటుంది. దాంతోపాటు కొంచెం దూరం నడిచినప్పుడు ఆయాసం రావడం, ఇలాంటి లక్షణాలు ఈ ప్లూరల్ ఎఫ్యూజన్లో ఉంటాయి. యూజువల్లీ మనం ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే, క్లినికల్ ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు కాళ్ళ వాపులు కానీ, లేదంటే ఏదైనా కిడ్నీకి సంబంధించిన ఫెయిల్యూర్ లక్షణాలు, గుండెకి సంబంధించిన ఫెయిల్యూర్ లక్షణాలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం దీన్ని గుర్తిస్తాం. దాంతోపాటుగా ఈ ఇన్ఫెక్షన్స్ వీటిల్లో ఏంటంటే మనకు ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు ఆ వైపు బ్రెత్ సౌండ్స్ కొంత తక్కువగా ఉండడం, ఇలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. దాంతోపాటు మనం ఎక్స్రే ద్వారా ఆర్ అల్ట్రాసౌండ్ చేయడం ద్వారా మనకు ఫ్లూయిడ్ ఉందా లేదా, ఉంటే ఎంత ఫ్లూయిడ్ ఉంది అండ్ దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అనేది ఒక అవగాహన వస్తుంది. దాంతోపాటు మనం ఆ ఫ్లూయిడ్ని అల్ట్రాసౌండ్ గైడెన్స్లో తీసి పరీక్షకు పంపించడం ద్వారా మనం ఖచ్చితంగా అది దేనివల్ల వచ్చింది ఆ ఫ్లూయిడ్ అనేది మనకు తెలుస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, అది వచ్చిన కండిషన్ని బట్టి, అంటే సపోజ్ ఇప్పుడు సిస్టమిక్ కాజెస్, గుండెకి సంబంధించిన కారణాల వల్ల కానీ, కిడ్నీకి సంబంధించిన కారణాల వల్ల కానీ వచ్చినట్టయితే దాన్ని ట్రీట్ చేయడం ద్వారా ఈ ఫ్లూయిడ్ కూడా తగ్గిపోతుంది. సేమ్ వే ఇన్ఫెక్షన్స్లో ఇది నార్మల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ ద్వారా తగ్గిపోతుంది. లేదు కొన్నిసార్లు మనకు టీబీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినట్టయితే అది టీబీ మెడికేషన్ వాడడం ద్వారా మనం దాన్ని తగ్గించుకోవచ్చు. కొన్ని రకాలైన క్యాన్సర్స్లో కూడా మనకు ఇలాంటి ఎఫ్యూజన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒకవేళ క్యాన్సర్ కానీ డయాగ్నోస్ అయినట్టయితే కీమోథెరపీ లాంటివి వాడడం ద్వారా మనం ఈ ప్లూరల్ ఎఫ్యూజన్స్ని కంట్రోల్ చేయొచ్చు.